మొన్ననే జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరం మీదన దాడి జరిగింది. ఏదైతే ఇరాన్ ప్రేరేపిత ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సు ఇరాక్ నుంచి చేసినటువంటి దాడిలో సిరియా పక్కన ఉన్నటువంటి జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన సైనిక శిబిరం మీద దాడి జరిగి 3 ప్రాణాలు కోల్పోయారు, 25 మంది వరకు గాయపడ్డారు. దానికి ప్రతీకారంగా అమెరికా పెద్ద ఎత్తున సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇరాక్లో ఉన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రదేశాల మీద, స్థావరాల మీద దాడి చేసి పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఆ తర్వాతన వరుసనే 3 రోజుల పాటు చేసిన దాడిలో బిత్తరపోయింది ఆయా సంస్థ. ఇప్పుడు కోలుకుంది. మళ్ళీ ఇరాన్ పంపించిన ఆయుధాలు లేదా గతంలోనే ఇరాన్ పంపించిన ఆయుధాలు అమెరికా దాడి చేసినా కూడా అందని రహస్య ప్రదేశాల్లో దాచుకుందో లేదా భూగర్భంలో దాచుకుందో తెలియదు, కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ దఫా సిరియాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద ఇరాన్ బ్యాక్డ్ మిలిటెంట్స్ టార్గెటెడ్ యుఎస్ ట్రూప్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ వన్స్ అగైన్. 3 missile attacks were launched on the Al Omar oil field in Syria, where US-led coalition troops are stationed. The US reportedly responded to the attack by striking Iranian-backed targets 25 kilometers away with surface-to-surface weapons. The attacks come as several US military trucks with reinforcements entered Syria from Iraq recently. ఇది ఇప్పుడు సిరియా మొత్తం కూడా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ వాహనాలు తిరుగుతున్నాయి. రెండో పక్కన వీళ్ళైతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాడిన మాట నిజమే, కానీ దారిలోనే ఏదైతే ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ద్వారా వాటిని 25 కిలోమీటర్ల అవతలే పేల్చేసింది అమెరికా అన్నటువంటి విషయం అమెరికన్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే ఆయిల్ ఫీల్డ్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలను దెబ్బ కొట్టాలనుకున్నటువంటి ప్రయోగం విఫలం చేసింది అమెరికా.